సింహాల బోన్లో వేస్తానంటే దానియేలు ఏమైనా భయపడ్డా? దానియేలు ఏమైనా వెనక్కి తిరిగాడా? దానియేలు ఏమైనా ఆలోచించాడా? సంకోచించాడా? ఆలోచించలా. ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ప్రార్థనకు పోవటానికి ఎక్కడన్నా భోజనాలు ఆటం వస్తే ప్రార్థనకు రావట్లా. ఎవరికన్నా తలనొప్పి వస్తే ప్రార్థనకు రావట్లా. ఎట్టయిపోయారంటే సాకు చెప్పుకొని ఇంటికాడు ఉండేవాళ్ళలాగా అయిపోయారు. సాకులు చెప్పుకొని దేవుని సన్నిధికి దూరం అవ్వబాకు. దానియేలు కూడా చెప్పుకోవచ్చు, అయ్యో ప్రభువా ఇదిగో సింహాల బోన్లో వేస్తానన్నాడు. అయ్యా ఎందుకయ్యా ఈ గోల? సింహాల బోన్లో వాడు మనసు మారిన తర్వాత నేను ప్రార్థన చేస్తానులే అన్న మనస్తత్వం మనది. అవునా? మన మనస్తత్వం అయితే ఏం చేస్తాం? ప్రభువా ఇదిగో తలనొప్పి తగ్గగలను, మోకాలు నొప్పి తగ్గలను, నడువు నొప్పి తగ్గలను, చర్చి కొత్తాలయ్యా అనుకునే మనస్తత్వం మనది. దానియేలు సంతకం చేయబడినా కానీ, ప్రాణం పోయిద్దన్నా కానీ ప్రార్థన చేయటంలో మానలా. దానియేలు ప్రార్థన చేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. రాజుకు తెలిసి, ఏరా దానియేలు ప్రార్థన చేసావా అన్నాడు. చేశానయ్యా అన్నాడు. వీటిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయండి రా అన్నాడు. సింహాల బోన్లోకి వేస్తే ఏమైందో తెలుసా? సింహాలు నోర్లు మూతబడ్డాయి. కారణం ఏందో తెలుసా? సింహాల బోన్లో దానియేలు ఉన్నాడు, కానీ దానియేలు పక్షాన యోధా గోత్రపు కొదమ సింహమైన దేవాతి దేవుడు ఉన్నాడు.